హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ బిగ్గెస్ట్ వీడియో. సో ఈరోజు వచ్చేసి నేను వచ్చిన లొకేషను ఇంతవరకు ఎవరు షూట్ చేయనిది. ఇక్కడికి రావాలన్నా కూడా వణుకు పుడుతుంది, అంత భయంకరమైన లొకేషను. కొన్ని ఇయర్స్ నుంచి ఇది అబాండెడ్గా మారిపోయింది. ఇది ఎందుకు అబాండెడ్గా మారిపోయింది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం కనిపెడదాము. సో ఇప్పుడు డే టైం అయితే నేను అలాగే సుధీర్ ఇద్దరం అయితే వచ్చాము. సో లోపలికి వెళ్తాము. సో డే టైమే మీకు చూడడానికి ఇది ఎంత స్కేరీగా ఉంటుందో మీరు ఆల్రెడీ చూస్తూ ఉండొచ్చు. నాకైతే ఇక్కడ భయంకరమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది, మంచి థ్రిల్ ఫీల్ కలుగుతుంది అనిపిస్తుంది. సో డెఫినెట్గా మిస్ కావద్దండి ఈ ఫుల్ వీడియోని. కమా ఇదే దాని ఇంట్రడక్షన్ లోపల చెప్తారా? ఏం లోపల చెప్తావు, లోపలికి పోవాలంటేనే సుధీర్ ఆల్రెడీ ఆయుధంతో ఉన్నాడు అనమాట. ఏం చేస్తాం, ఏదో ఒకటి ఉండాలి చేతులు. ఎందుకు సుధీర్ ఆయుధం చెప్పు? నిన్న పడిలే దెబ్బ అది. సో గైస్ చెప్పాం కదా కింద పడ్డామనేసి. సో అందుకని మళ్ళీ ఏదైనా అలాంటి జంతువు కానీ ఏదైనా వచ్చినా కూడా ఏం ప్రాబ్లం రాకూడదు అనేసి స్టిక్ పట్టుకున్నాడు. నేను పట్టుకుంటా ఇప్పుడు స్టిక్, కెమెరా సుధీర్ పట్టుకుంటాడు. ఓకే ఏదో పైన సౌండ్ పడి గైస్. ఏం సౌండ్ అది? అసలు ఇక్కడికి ఎవరు రావట్లేదు సుధీర్. ఒకసారి గమనించు, స్టెప్స్ కానీ అడుగులు చెప్తే కానీ ఏది కానీ లేదు చూడు. ఎవరు రానట్టున్నారు ఇక్కడికి. డే టైం కూడా ఎవరు రావట్లేదు. ఇక్కడ దుప్పటి ఉంది, ఇక్కడ చూడు ఏదో వైట్ కలర్ క్లాత్ ఉంది. కాదు, కాలేజు ఇది మేబీ ప్రిన్సిపల్ రూమ్ కానీ ఆఫీస్ కానీ అలా ఉండొచ్చేమో. ప్రిన్సిపల్ వాళ్ళదా గైస్? గైస్ ఈ లొకేషన్లో సౌండ్ వస్తుంది. నువ్వు ఉన్నట్టు ఇల్లే అది. అంత చూద్దామరా? గాలి పడుతున్నాయా ఏంటి ఇలాగ నార్మల్గానా? అర్థం కావట్లేదు. దా చెప్తా గైస్. గాలికే పడుతున్నాయా
లేకుంటే రియల్గా డే టైమే యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. బట్ మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఇది చూడండి, గ్యాస్ విండో చూడండి. హలో, నైట్ టైం పరిస్థితి ఏంది అది అర్థం కావట్లా. మంచి హర్రర్ ఉండబోతుంది. ఫ్రెండ్స్, మేము మొదటగా ఈ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరనమాట. కానీ ఇది బ్లాక్గా ఉంటే ఇది కాలేజ్ ఏమో అనుకున్నాము. కొన్ని ఫైల్స్ మాదిరి అలాంటివన్నీ పడిపోయి ఉంటే ఇది ఏమన్నా కాలేజ్ సంబంధించిందేమో అనుకున్నాము. కానీ దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది కాలేజ్ కాదు, ఇవన్నీ కూడాను అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్స్లో ఏం జరిగింది ఏంటి అనేది ఈ విషయం మీకు నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా చెప్తాను. ఇక్కడ జరిగిన స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్గా చాలా బాధాకరంగా ఉంది. సో డెఫినెట్గా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సరే, మీరు డే టైమే చూసి ఎలా ఫీల్ అవుతారో అని చూపించాలనే వచ్చాను. దిస్ ఇస్ బి బ్లాక్ 2 అంట. టీమేట్స్ చూసే బాబ్జీ గారు చూసి ఇంకా పోసుకుంటాడేమో ప్యాంట్లో బయటికి కూడా రాకుండా. సో ఫ్రెండ్స్, నిజంగా వేరే లెవెల్గా ఉందన్నమాట. ఇక్కడ డోర్ ఓపెన్ అయింది, అక్కడ యాక్టివిటీ అక్కడ వచ్చిందా, సౌండ్ వచ్చింది. నువ్వు అక్కడ చూడు, నేను ఇక్కడ చూసా. గైస్, ఇందాక ఇది చూసారు కదా, డోర్ ఓపెన్ అయింది. వాష్రూమ్ ఇది. దా రాత్రికి పండగరా. పైన చూడు, సౌండ్ వస్తుంది. సుధీర్ డోర్ కదిలింది, చూడు. గాలికా లేకుంటే ఏంటది? ఇది ఓపెన్ చేయగానే అటుపక్క సౌండ్ వస్తుంది. డోర్ కదులుతుందా? సుధీర్, ఇది కూడా ఇల్లా? ఇల్లా కాలేజా ఏంది ఇది? చైర్ ముందు చూసారా? చైర్ రావడం ఇది. నేను చేసింది క్లియర్గా.
అపార్ట్మెంట్కి ఇవన్నీ ఎందుకు పెడతారు? అవునా? డే టైంలోనే ఇక్కడ ఇంత యాక్టివిటీస్ జరుగుతాయని మేము అసలు ఊహించలేదు. మేము వెళ్ళినప్పుడు కూడా జస్ట్ కాలేజీలో అని వెళ్ళాము. దీని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ యాక్టివిటీ జరుగుతున్నాయో ఈ లొకేషన్ అంతా చూసిన తర్వాత దీని గురించి తెలుసుకుంటే చాలా భయంకరమైన స్టోరీస్ అయితే చెప్పారనమాట. ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారని, ఆ అమ్మాయి ఆత్మ అలాగే ఉందని, ఆ అమ్మాయి ఆత్మ వల్లే ఈ అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీ చేశారని చెప్పారు. దీని గురించి డీటెయిల్గా నేను మీకు నైట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నైట్ కూడా ఇక్కడ తీయడానికి కొద్దిగా మాకు ఇష్యూ వచ్చింది. సో త్వరలోనే ఆ ఇష్యూ సాల్వ్ చేసుకుని నైట్ వీడియో డెఫినెట్గా మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మిస్ కాకుండా నైట్ వీడియో మన మెయిన్ ఛానల్ రాయల్ విహార్ ఛానల్లో వస్తుంది. ఈ వీడియోని అందరూ కూడాను లైక్ చేయండి. మినిమం టు మినిమం ఒక 5K లైక్స్ అన్న ఈ వీడియోకి ఇవ్వండి. సో ప్రతి రూమ్ సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ గైస్. డేట్ ఎంత యాక్టివిటీ ఎందుకు జరుగుతుంది? ఈ కిటికీ నేను పడింది కాదు, చెయ్యి కూడా అందదు మనకి అందడంలా. డే టైం చాలా డిఫరెంట్ ఉంది. యాక్చువల్గా నేను అనుకున్నది దూరం నుంచి చూసి కాలేజ్ అనుకున్నాను. కాలేజ్ కాదు, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ అని మనకు అర్థమవుతుంది. బట్ చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్గా చాలా డిఫరెంట్గా స్కేరీగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళకి కట్టించినట్టున్నారు ఇవి. అవుసుదే, ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళకి కట్టించినట్టున్నారు ఇది. అన్నీ ఒకే విధంగా కూడా లేవు, మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి. సౌండ్ వస్తుందిలే ఏదో. రాసుది చాలు, ఇంకా డే టైం చూసింది చాలు, వెళ్ళిపోదాము, నైట్ వద్దాము. ఓకే గైస్, డే టైం అయితే ఇంకా మీరు ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేస్తారు కదా. డే టైం అయితే చిన్న చిన్న సుధీ వెళ్ళరా గైస్, కిటికీలో చూడండి, కిటికీలో గైస్, కిటికీలో ఏదో క్లియర్గా షాడో మొదలు కనిపించింది. డే టైం కూడా షాడోసా? గైస్, అక్కడ కనిపించింది ఆ రూమ్లో. ఏది ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇదే అనుకుంటా సెకండ్ ఫ్లోర్. సుధీర్ ఇక్కడే కదా బస్, ఇక్కడే కనొచ్చింది. ఇక్కడ సౌండ్ వచ్చింది గైస్, సౌండ్ విన్నారు కదా, సౌండ్ వచ్చింది. ఇక్కడే వచ్చింది సౌండ్, అక్కడే సౌండ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ డెఫినెట్గా ఇదో బిగ్గెస్ట్గానే ఉంది. చాలా స్కేరీ ఫీలింగ్ ఉంది. చాలా చూడండి 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 చూడండి, డే టైం యాక్టివిటీస్ జరుగుతున్నాయి చూడండి. హలో, ఎవరండి మీరు? ఎవరున్నారు ఇక్కడ?
ఏం కనిపించింది ఇప్పుడు? గైస్ నిజంగా నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే నైట్ టైం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. డెఫినెట్గా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మిస్ చేయదండి. నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. వావ్, ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. పరిధిలో చలికి గస్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ విత్ నైట్ టైం.